నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గ్రహాల మార్పు వల్ల ఫలితాలు మారుతూ ఉంటాయి అనేసి అంటారు కదా గురుగారు. మనకి తులారాశిలో చూసుకున్నట్లయితే శుక్రుడు అలాగే రవి ఈ రెండు గ్రహాలు తులారాశిలో ఉన్నాయి కాబట్టి సో దానివల్ల ఏంటంటే ధనలాభం అనేది ఎక్కువగా ఉండబోతుంది అనేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, మరి నిజంగానే అయితే ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శుక్రుడు కానీ రవి కానీ ఒక రాశిలో నెల రోజుల పాటు ఉంటాయి. శుక్రుడు రవి బుధుడు ఈ ప్యారలల్గా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక నెల రోజులు అటు ఇటుగా, ఒకళ్ళు ముందు రాశిలో ఒకళ్ళు వెనక రాశిలో ఒకసారి రెండు కలిసి ఉంటాయి. దీన్ని రవి శుక్ర యోగం అంటారు. తులారాశిలో కలిసి ఉన్నప్పుడు శుక్రుడు సొంత రాశి, అది ఆ సొంత రాశి శుక్రుడితో రవి కలిసినప్పుడు రవి శుక్ర యోగం అంటారు. ఇంకొకటి ఏంటంటే రవికి అది నీచస్థానం, శుక్రుడికి సొంత స్థానము, రవికి నీచస్థానం. అయితే ధనయోగము రాజయోగము అనే మాటలు వైరల్ అవుతున్నాయి కాబట్టి ప్రధానంగా ఎప్పుడైనా సరే ఒక ఈ కలయిక వల్ల ఇది ఎప్పుడు జరుగుతుందంటే నవంబర్ 16 వరకే జరుగుతుంది. నవంబర్ 16 తర్వాత రవి మళ్ళీ వృశ్చిక రాశికి వెళ్ళిపోతాడు. శుక్రుడు అక్కడ ఉంటాడు. 26వ తారీఖు వరకు శుక్రుడు తులారాశిలో ఉంటాడు. మళ్ళీ తర్వాత శుక్రుడు కూడా వృశ్చిక రాశికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఈ గోచారంలో ఈ నవంబర్ 16 వరకు ఈ 5 రాశులకి ఉపయోగపడుతుంది అనేది గోచార ఫలితాలకు చెప్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఆ 5 రాశుల్లో ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశిని కూడా ఇందులో వేసుకోవచ్చు. ఎందుకంటే సప్తమ స్థానమైన మేషరాశికి శుక్రుడు సొంత ఇంట్లో ఉండి మేషరాశిని చూస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి కొంత దృష్టి వల్ల మేలు జరుగుతుంది. ఎందుకంటే ఆస్తిపాస్తులు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటుంది శాస్త్రం ప్రకారం చూసుకుంటే. అలాగే కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ, మరి ఉద్యోగులకి జీతం పెరగడం కానీ, అంటే ఫైనాన్స్ కారకుడు కదా శుక్రుడు, అంటే ఫైనాన్స్, భోగం, లగ్జరీ ఇవి ఇస్తాడు దృష్టి వల్ల. అలాగే మరి ప్రమోషన్స్ రావడం కానీ, ఉన్నతాధికారులు బాగా చేసామని మెచ్చుకోవడం కానీ, వృత్తి వ్యాపారాల్లో రాణించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే పెళ్లి కోసం ఎదురు చూసే వాళ్ళకి వివాహ యోగం కూడా అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి 1-2 ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మేషరాశి వాళ్ళకి. అంటే ప్రధానంగా 5 రాశుల వాళ్ళకి మాత్రమే ఇది మేలు జరుగుతుంది. ఆ 5 రాశులు మేషరాశి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రాశి కర్కాటక రాశి వాళ్ళు. చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే 4వ స్థానంలో కేంద్రంలో శుక్రుడు ఉన్నాడు. సూర్యుడు కలవడం వల్ల ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఆస్తి లాభంకి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి కొద్దిగా ఫలితాలు అంటే అందరికి ఒకలాగా ఉండదు. నేటల చాట్లో జన్మజాత చక్రంలో గ్రహాల కాంబినేషన్ బట్టి దీన్ని బట్టి చూడాల్సిందే. అలాగే మరి సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. 4th స్థానం అంటే ఇంటి స్థానం కాబట్టి వాళ్ళు కొనుగోలు చేసే ప్రయత్నం ఫలిస్తే లేదా వాహనమైన కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది. అలాగే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు కూడా సొంత దగ్గరలోనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆస్తుల్ని అమ్మాలన్నా కొనాలన్నా ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా అన్ని విధాలుగా లాభదాయకంగా కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వ్యాపారపరంగా లాభించే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త వ్యాపారాలు కూడా వాళ్ళు ప్రారంభించుకోవడానికి అనుకూలమైన టైంగా దీన్ని చెప్పొచ్చు. 2వ స్థానం కర్కాటక రాశి అయిపోయింది. ఇక 3వ రాశి ఏంటంటే తులారాశి వాళ్ళే. ఆ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు కదా. ముఖ్యంగా ఏంటంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్ట యోగంగా చెప్పాల్సి వస్తుంది. శుక్రుడు అంటే కళాకారకుడు కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే కాలంగా చెప్పాల్సి వస్తుంది. మరి సూర్యుడు కూడా కలిసి ఉండటం వల్ల వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో కానీ జీతభత్యాల్లో కానీ పెంపు అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మరి జీవిత భాగస్వామితో కొద్దిగా అన్యోన్యంగా ఉండే అవకాశం అయితే ఉంది. కుటుంబ సమస్యలు దాదాపు సమసిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి. అలా అంచనాలను మించి ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఏంటంటే ప్రముఖులతో వీళ్ళు సాన్నిహిత్యంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది తులారాశి వాళ్ళకి. అలా ఉందమ్మా వీళ్ళకి. తర్వాత 4వ రాశి ఏంటి గురువుగారు? ధనుసు రాశి అని చెప్పాలి. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు రవి ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే పట్టిందల్లా బంగారం, ఏ పని చేసినా అప్పటిదాకా ఆటంకాలు అవుతూ ఉన్నాయి, ఫలించడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాల్లోకి ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. మొండి బకాయిలు ఉంటాయి, అవి రావనుకున్న బకాయిలు అవి వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి ఫలించడానికి అవకాశం అయితే ఉంది. అలా వ్యాపారస్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు, లాభదాయకంగా ఉంటుంది. 11వ స్థానం అంటే లాభస్థానం కాబట్టి వీళ్ళకి అంత మంచి జరుగుతుందని చెప్పవచ్చు ధనుసు రాశి వాళ్ళకి. 5వ రాశి వాళ్ళు కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి నడుస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ఆ కుంభరాశి నుంచి తర్వాత స్థానంలో మీనంలో శని ఉండటం వల్ల వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2 years అయితే ఏలినాటి శని ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు.
భాగ్యంలో శుక్రుడు అన్నాడు కాబట్టి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు కూడా అక్కడ సంచారంలో ఉండటం వల్ల 2 విధాలుగా ధనయోగాలు ఉండే అవకాశం ఉంది. అలాగే రాజయోగం కూడా వీళ్ళకి ఉండే అవకాశం ఉంది. పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి. మరి అట్లాగే వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకి నిరుద్యోగులకి మాత్రం మంచి విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదే ఉద్యోగం మారాలనుకునే వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పెండింగ్ ఎప్పటి నుంచో చర్చలు జరుగుతూ ఉండి తేలకుండా ఉంటాయి కదా, అవి పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. అదమ్మా ఇక్కడికి వచ్చి కుంభరాశి వాళ్ళకి ఫలితం అయితే ఇలా ఉంది. మొత్తానికి ఏది రాశులు ఇలా ఫలితాలు ఉన్నాయి. గురుగారు, శుక్రుడు రవి కలయిక వలన అంటే తులారాశిలో ఉండడం వల్ల అంటే ఏ రాశుల వరకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయో చెప్పారు కదా, ఈ 5 రాశులు కాకుండా ఇంకా ఏ రాశుల వరకు బాగుంటుంది? ప్రధానంగా ఏంటంటే తులారాశిలో శుక్రుడు మనం అనుకున్నాం కదా, శుక్రుడు లగ్జరీ ఇస్తాడు అనేది, ఫైనాన్స్ ఇస్తాడు. అలాగే రవి పదవులు ఇస్తాడు, గౌరవ మర్యాదలు ఇస్తాడు. కాబట్టి ప్రధానంగా జన్మజాతక చక్రంలో ఎవరికైతే తులలో గురువు, కుంభరాశిలో గురువు, అక్కడ మిథున రాశిలో గురువు ఉన్నారో వాళ్ళకి మాత్రం మంచి యోగం అని చెప్పాలి. కంపల్సరీగా గురువు జన్మజాతక చక్రంలో గురువు కుంభరాశిలో కానీ మిథున రాశిలో కానీ తులారాశిలో కానీ ఉన్న వాళ్ళకి ఇంకా మేలు ఎక్కువగా జరుగుతుంది. అలాగే మరి శని, కర్మకారకుడు శని, వృత్తి ఉద్యోగాలు ఉండే వాళ్ళకి కర్మకారకుడు శని ఎవరైతే కుంభరాశిలో ఉన్నా, మిథున రాశిలో ఉన్నా, తులారాశిలో ఉన్నా మేలు జరిగే అవకాశం ఉంది. అలాగే మేషరాశిలో కూడా గురువు ఉన్నా కానీ వాళ్ళు కొత్తగా వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. పైన ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. మనం చెప్పేది ఏంటంటే 159 కాంబినేషన్లో ఈ కలయిక ఉంటుంది కాబట్టి జన్మజాత చక్రంలో గురువు శని ఎక్కడ ఉన్నారని చూసుకోవాలి. అలాగే ఇంకొకరు ఏంటంటే శుక్రుడు తులారాశిలో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా కుంభరాశిలో ఉన్న గురువు మీద రాహు ఉంటే వాళ్ళకి ప్రమాదాలకి సూచిక ఉంది కాబట్టి శుక్రుడికి ఈయన తులారాశిలో ఉన్నాడు కాబట్టి మంచి టైము, వాళ్ళు ప్రమాదాలు లేకుండా బయటపడతారు, క్షేమంగా బయటపడతారు. అట్లాగే గురువు, నేను చెప్పిన గురువు మిథున రాశిలో ఉన్న అదే ఫలితాలు ఉంటాయి, తులారాశిలో ఉన్న అదే ఫలితాలు ఉంటాయి. కాబట్టి భృగునాడి ప్రకారం ఏంటంటే ఎవరికైతే గురువు, ఎవరికైతే శని ఈ 159 కాంబినేషన్లో శుక్రుడితో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే గోచారం కనెక్ట్ అయింది కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహం అవటం కానీ, అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు రాకపోయిన డబ్బులు రావటం కానీ, పాత బకాయిలు వసూలు అవటం కానీ ఇవన్నీ వీళ్ళకి కూడా జరుగుతాయి. అదమ్మా ఎందుకంటే జన్మజాత చక్రంలో గ్రహాలను బట్టి కూడా చూసుకోవాలి. మనకి ఏంటంటే గోచారంలో ఏంటంటే మనం చెప్పింది ఇందాక పరాశర పద్ధతిలో మనం చెప్పాం 5 రాశులకి మేలు జరుగుతుంది వీరికి బాగుంటుంది అనుకుని, అట్లా కాకుండా మిగతా రాశుల వాళ్ళు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి మరి ఆ 159 కాంబినేషన్లో ఎవరికైతే శుక్రుడు కనెక్ట్ అయ్యాడో ఆ విధంగా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అలాగే జన్మజాత చక్రంలో శుక్రుడు గురువు కలిసి ఉన్న వాళ్ళకి ఈ శుక్రుడు కూడా కనెక్ట్ అయ్యాడు అనుకో ఇంకా డబుల్ రెట్టింపు ఫలితాలు ఉంటాయి. తులారాశిలోకి శుక్రుడు మరియు రవి ఉండడం వల్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశుల వరకు బాగుంటుంది, ఏ రాశుల వరకు బాగోదు అనే వాటి గురించి అయితే తెలియజేశాను. నమస్కారం. నమస్కారం అమ్మా.